హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే మ్యాంగో చియా పుడింగ్ అనమాట. సో దానికోసం ఒక బౌల్లో ఫ్రెష్ హోమ్ మేడ్ కోకోనట్ మిల్క్ అయితే తీసుకోండి. సో ఫస్ట్ క్వాలిటీ మిల్క్ యూస్ చేయండి. సెకండ్ క్వాలిటీ అయితే మళ్ళీ పల్చగా అయిపోతుంది. ఫస్ట్ క్వాలిటీ అయితే చిక్కగా ఉంటుంది. సో సో ఇప్పుడు ఆ మిల్క్లో 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ అయితే యాడ్ చేసుకోండి. సో దాన్ని మంచిగా స్పూన్తో స్టిర్ చేసేసుకోండి, లంప్స్ అయితే అవి ఫామ్ అవ్వకుండా. సో ఒక 1 minute అలా స్టిర్ చేస్తూ ఉంటే మనకి మంచిగా మిక్స్ అయిపోతుంది. సో ఈ రెసిపీ వచ్చి ఓన్లీ మ్యాంగోతోని కాదు, మనం పపాయ, బనానా, యాపిల్ ఏ ఫ్రూట్తో అయినా చేసుకోవచ్చు. సో ఇది మ్యాంగో సీజన్ కాబట్టి నేను మ్యాంగోస్తో చేస్తున్నా. సో ఇప్పుడైతే ఇది మంచిగా మిక్స్ చేసేసుకున్నాం కదా. సో ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు ఇంకో బౌల్లో ఫ్రెష్ మ్యాంగో పల్ప్ తీసుకోండి అండ్ దీనిలో కూడా కోకోనట్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. నాకైతే ఒక కొబ్బరికాయకి ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ కోకోనట్ మిల్క్ వచ్చింది, అది కూడా ఫస్ట్ క్వాలిటీ. సో అదైతే ఫస్ట్ హాఫ్లో అలా యూస్ చేసిన, ఇప్పుడు సెకండ్ హాఫ్ యూస్ చేసిన. సో ఇప్పుడు ఈ మ్యాంగో పల్ప్ కోకోనట్ మిల్క్ అనేది మంచిగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నాకు అలా అవ్వకపోయేసరికి నేను ఒక మిక్సర్ జార్ తీసుకొని దాన్ని మిక్సీ వేసుకున్నాను అనమాట. సో అదైతే ఒక మంచి మిల్క్ షేక్లా రెడీ అయిందనమాట. ట్రస్ట్ మీ గైస్, కోకోనట్ మిల్క్ ప్లస్ మ్యాంగో అయితే చాలా యమ్మీ ఉండింది టేస్ట్ అయితే. సో ఇప్పుడు ఆ మిక్సీ చేసుకునే దానిలో ఇప్పుడు 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ అయితే యాడ్ చేయాలి. సో సేమ్ ప్రాసెస్, లంప్స్ ఫామ్ అవ్వకుండా మళ్ళీ దాన్ని మంచిగా స్టర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అలా మంచిగా స్టర్ చేసేసుకున్నాక దీన్ని కూడా తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. సో దాని నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఫస్ట్ ప్లెయిన్ కోకోనట్ మిల్క్ది రెడీ చేసుకున్నాం కదా, దానిలో ఒక హాఫ్ కప్ ఓట్స్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో కొంచెం ఫిల్లింగ్గా ఉండడానికి ఓట్స్ లేకపోయినా పర్లేదు, మనం ఇట్లయినా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది, మనం ఫిల్ చేసుకునే దానిలో కొంచెం గట్టిగా ఉంటుంది, అది మీకు తర్వాత అర్థమవుతుంది. సో ఈ రెండింటిని ఒక 15 minutes or 20 minutes వరకు పక్కకు పెట్టేస్తే మంచిగా చియా సీడ్స్ ఫామ్ అయిపోతాయి అన్నమాట. సో ఇలాగ థిక్ కన్సిస్టెన్సీలో మనకి ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలంటే ఒక గ్లాస్లో ఒక లేయర్ ప్లెయిన్ కోకోనట్ మిల్క్ వేసుకోవాలి, ఇంకో లేయర్ మ్యాంగో కోకోనట్ మిల్క్ అయితే వేసుకోవాలన్నమాట. అలా గ్లాస్ మొత్తం ఫిలప్ చేసేసుకోవాలన్నమాట. అలా ఫిలప్ చేసుకున్నాక దానిపైన మనం ఫ్రెష్గా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ యాడ్ చేసుకొని దీన్ని ఫ్రీజ్ చేయాలి ఒక 6 hours పాటు. దాని తర్వాత మనకి ఇలా అవుతుంది. దాన్ని తీసుకొని తింటే ట్రస్ట్ మీ గాయస్ చాలా బాగుంటుంది. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మీరేం చేయాలి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ కొట్టండి. సో ఇవాళకి ఈ వీడియో అయితే, మళ్ళీ ఇంకో వీడియోలో మనం కలుద్దాం. బాయ్.